నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. వార్షిక బడ్జెట్పై కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. బడ్జెట్లో వ్యవసాయ ప్రాధాన్యంపై ఆ రంగ ప్రతినిధులతో విత్తమంత్రి అరుణ్ జైట్లీ తాజాగా చర్చించారు. సంక్షోభంలో ఉన్న సేద్య రంగాన్ని ఆదుకునేందుకు బడ్జెట్లో కేంద్రం తగిన ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయ రంగ ప్రతినిధులు కోరారు. సేద్య రంగంలో ప్రభుత్వ వ్యయం పెంచడం, రైతులకు 5 లక్షల లోపు రుణాలకు 4%, 2 లక్షల రూపాయల రుణాలకు 1% వడ్డీ, కనీస మద్దతు ధర, పంటల బీమా పరిధి విస్తరణ, నేరుగా రైతులకే యూరియా రాయితీలు వంటి కీలక ప్రతిపాదనలు చేశారు. ఈ నేపథ్యంలో రాబోయే కేంద్ర సాధారణ బడ్జెట్లో వ్యవసాయ రంగ ప్రాధాన్యంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు పెద్దిరెడ్డి చెంగల్రెడ్డి గారు, రైతాంగ సమాఖ్య జాతీయ గౌరవాధ్యక్షులు మండవ వెంకటేశ్వరరావు గారు, మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు డాక్టర్ కె పూర్ణచంద్రరావు గారు, మాజీ సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త, ఇగ్రిశాట్లో సలహాదారులు ఎన్ విజయ్ కుమార్ గారు, తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి. చెంగరెడ్డి గారు, వచ్చే కేంద్ర వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఎలాంటి సముచితమైన ప్రాధాన్యం కల్పించాలి అనే అంశానికి సంబంధించి వ్యవసాయ రంగ ప్రతినిధులతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమగ్రంగా చర్చించారు. మరి వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయ రంగ ప్రతినిధులు చేసిన ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రతిస్పందించాలి? మోడీ గారిని చాలామంది రైతులు ఎందుకు సమర్థించారంటే, ఆయన గుజరాత్లో ముఖ్యమంత్రిగా చేసిన 15 సంవత్సరాల్లో వ్యవసాయ రంగంలో ప్రతి సంవత్సరం 9-10% ఆయన అభివృద్ధి తెచ్చాడు. అంటే ఆయనకున్న అనుభవము, కమిట్మెంట్తో కేంద్ర స్థాయిలో కూడా ప్రధానమంత్రి అయిన తర్వాత చేస్తాడని ఆశించాము. మేనిఫెస్టోలో చెప్పారు, ఆయన చెప్పారు. కానీ గత 18 నెలలు, దాదాపు 20 నెలలు అయింది బీజేపీ ప్రభుత్వం చేపట్టి. వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఏమీ చేయలేదనే చెప్పాలి. కానీ గత నెల 2 రోజుల నుంచి ఇండికేషన్స్ వస్తున్నాయి. ఈ ఇండికేషన్స్లో కూడా ఏం కనపడుతుందంటే, నిన్న 1వ తేదీ ప్రధానమంత్రి గారు చెప్పారు, తర్వాత నీతి ఆయోగ్ వాళ్ళు ఈ మధ్య ఒక రిపోర్ట్ ఇచ్చుండారు, తర్వాత అరవింద్ సుబ్రహ్మణ్యం గారు కూడా చెప్పారు వ్యవసాయానికి సెంటర్ ఆఫ్ స్టేజ్కి తేవాలని చెప్పి. దీనికన్నా ముఖ్యంగా ఒకటి మాకు కనపడి మేము అనుకునేది ఏంటంటే, రాజకీయంగా కూడా బీజేపీ బీహార్లో ఓడిపోవడం చాలా ముఖ్య కారణంగా కనపడుతుంది. మరి 2016 సంవత్సరంలో చాలా రాష్ట్రాల్లో, ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రాల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ ఈ రైతులు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తారనేది మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా చేయకపోతే మాత్రం చాలా తీవ్రమైన రాజకీయ సమస్య ఉంటుంది. దేశంలో ఒక విధంగా చెప్పాలంటే రైతుల్లో చాలా చలనం వచ్చేసింది. 25 సంవత్సరాల్లో ఈ దేశ ప్రగతి పారిశ్రామిక, సర్వీస్ సెక్టర్లో సాధించడానికి 3 ముఖ్య కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది సాంకేతిక పరిజ్ఞానం. మీరు కంప్యూటర్లు తీసుకోండి, కార్లు తీసుకోండి, విమానాశ్రయాలు తీసుకోండి, కెమికల్స్ తీసుకోండి, టీవీ తీసుకోండి. ప్రపంచంలో ఎక్కడ మంచి సాంకేతిక పరిజ్ఞానం ఉందో అదంతా కూడా ఈ భారతదేశంలో అందరికీ వచ్చింది. పెట్టుబడులు ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు ఊరూరు తిరిగి ఆహ్వానిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రధానమంత్రి, రాష్ట్ర మంత్రులు అందరూ కూడా దేశం అంతా, ప్రపంచం అంతా తిరిగి అయా మా ఊరికి రాండి అని పెట్టుబడులు అంటున్నారు. మూడోది, మన దేశం నుంచి ఏదన్నా ఒక వస్తువుని విదేశాలకు ఎగుమతి చేస్తే అన్ని రకాల ప్రోత్సాహాలు ఇస్తున్నారు. కానీ వ్యవసాయ రంగంలో అటు సాంకేతికము లేదు, పెట్టుబడి లేదు, మార్కెట్ లేదు. ఈ 3 పూర్తిగా పరిశ్రమలకు ఇచ్చిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా చేస్తున్నారు. వెంకటేశ్వర గారు, రైతులకు 5 లక్షల లోపు రుణాలకు 4% వడ్డీని, అలాగే 2 లక్షల లోపు 1% వడ్డీని ఇవ్వాలని చెప్పి వ్యవసాయ రంగ ప్రతినిధులు ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. మరి ఈ ప్రతిపాదనలు రైతాంగానికి ఏ విధమైన భరోసాని కల్పిస్తాయి? అందరూ ఏం మాట్లాడుతున్నారంటే, మొన్న ఈ మధ్య కూడా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు కూడా రైతులకి అప్పులు ఇవ్వడం వలన అది ప్రొడక్టివిటీ రావడం లేదు, దాని ప్రతిఫలితం రావడం లేదు, రైతులకు ఇవ్వడం వల్లనే మొత్తం ఎంత నష్టం వచ్చే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు వీళ్ళంతా రైతాంగం మీద, ఈ సెక్టార్ మీద వాళ్ళు ఇచ్చిన అప్పులు ఎంత, అసలు వాళ్ళు అప్పులు మాఫీ చేస్తే కూడా ఎంత ఇచ్చినారు, అదే ఇండస్ట్రీస్ కానీ మిగతా సెక్టార్స్లో అసలు ఎంత అప్పు ఇచ్చారు, ఎంత అప్పుల్ని వాళ్ళు మాఫీ చేశారు, వాళ్ళ నష్టాల కింద తీసేశారు. ఇవన్నీ లెక్కలు తీస్తే వాస్తవంగా వైట్ పేపర్ బయట పెడితే ఇవాళ నిజాలు బయటకు వస్తాయి. అవన్నీ కూడా వాళ్ళు మాట్లాడలేదు, చేయట్లేదు. ఇవాళ పాపం రైతాంగం వెళ్ళి 2 లక్షల రూపాయల లోపు 1% అడిగారంటే పాపం అడిగినందుకు నాకు కూడా బాధగా ఉంది. లేకపోతే రైతుగా పర్లేదు మన వాళ్ళు అడిగారని తృప్తి ఉంది. కానీ అది సమస్య పరిష్కారం అయ్యేది కాదు. కనీసం ఆ మేరకన్నా వాళ్ళు చేయగలిగితే సంతోషమే. 4 లక్షలు అంటే కొద్దిగా పెద్ద రైతులకు కొంత చూపించుని అనుకున్నారు. ఇంత లాంగ్ టర్మ్ లోన్లో అయితే 20 lakhs వరకు కూడా ఇమ్మంటున్నారు. అదేం కొత్త కాదు. ఇండస్ట్రీస్లో కూడా వర్కింగ్ క్యాపిటల్ వేరు, తర్వాత మిషనరీ వేరు మీద సెక్టార్ వైజ్ కూడా ఉన్నాయి. వాళ్ళు అడిగిన దాంట్లో ఏమీ లేదు. నేను అనుకోవటం చాలా చాలా రీజనబుల్గానే అడిగారని నేను అనుకున్నాను. ఏదేమైనా వాళ్ళ ప్రీ బడ్జెట్ పెద్దలు చెంగలరెడ్డి గారు చెప్పినట్టు 2 సంవత్సరాలు అయిపోతూ ఉంటాయి.
ఎందరూ కూడా పెద్ద ఆశతోటి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మనకి ఇవ్వలేదను, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి దాదాపు అందరు నాయకులు కూడా ఇవాళ సరే ప్రభుత్వాలని పార్టీల పరంగా మాట్లాడలేదు, లేకపోతే ఇంకోళ్ళ గురించి మాట్లాడలేదు, అందరం కూడా రైతాంగాన్ని స్వామినాథన్ కమిషన్ని అమలు చేస్తామని, కనీసం దానికి గిట్టుబాటు ధర అనే దాని మీద చాలా చర్చలు జరిగినప్పటికి కూడా ఆ స్వామినాథన్ కమిషన్ అనేది ఒక బేస్గా దాని మీద బేస్ చేసుకుని ఇంకా 4 కమిటీలు వచ్చినాయి. అందరూ కూడా రమారమ అదే రేట్లోనే ప్రకటనలు చేసినారు, అదే రేషియోలో కూడా ఫిక్సేషన్లో. ఆ విధంగా చేస్తే బయటపడేయటం ఆచుకుంటే మౌలికమైనటువంటి విషయాల మీద ఆలోచన చేయకుండా, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ రెడ్యూస్ చేయకుండా, రైతాంగానికి కనీసం ఏ విధంగా సపోర్ట్ ఇవ్వకుండా రోజ్గార్ విషయంలో ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిందే, ఎందుకంటే వాళ్ళ పాపం అంత కూలీ చేసుకునేవాడు నెత్తి మీద నూనె రాసుకుందామన్నా కూడా డబ్బులు చాలవు. వాళ్ళకి ఇచ్చేదానికో లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగంలో మిగతా వాళ్ళకు అభ్యంతరం చెప్తున్నాం అని కాదు, వాళ్ళకి ఇచ్చేటప్పటికి అన్ని లెక్కలేసి మరీ ఇస్తున్నాం. మేము చూస్తామంటే వాళ్ళ మినిమం గవర్నమెంట్లో ఉద్యోగంలో అటెండర్కో లేకపోతే ఇంకొక స్థాయి ఉన్న వాళ్ళకు కించపరచాలని చెప్పట్లేదు సుమి, ఎందుకంటే చాలా డెలికేట్ ఇష్యూ కాబట్టి చెప్తున్నాను. దాదాపు 18,000 రూపాయలు మినిమం శాలరీ కింద ఇస్తూ ఉన్నారు. ఒక రైతాంగాన్ని మనం తీసుకుంటే ఇవాళ ఈ దేశంలో కానీ మన రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో తీసుకుంటే 2 పంటలు పండేది 17 ఎకరాలు, 1 పంట పండేది 27 ఎకరాలు ఉంది. వాళ్ళకి ఎకరానికి వాళ్ళ కౌలు ఇచ్చినా లేదా కష్టపడినా 10-15 వేల కన్నా ఎక్కువ మిగలటం లేదు. అంటే ఒక నెల జీతము 2 నెలల ఒక నెల జీతము 2 ఎకరాల వ్యవసాయం అంటే 25 ఎకరాల వ్యవసాయానికి సరిపడా మినిమం శాలరీని మనం ఇస్తున్నాం. అంటే బతకడం కోసం అది అవసరం అని మనం ఇస్తున్నాం. అంటే రైతాంగాన్ని హయ్యెస్ట్ శాలరీ, రైతాంగానికి మనం ఇచ్చినటువంటి బిరుదులు ఉన్నాయి. రైతాంగం వెన్నుముక అని, రైతే రాజని, జై సవాన్ జై కిసాన్ అని చెప్పినటువంటి స్లోగన్స్ తోటి అయిపోయే కాలం పోయింది. వాళ్ళ బడ్జెట్లోనూ ఎలక్షన్లో ప్రామిసులు చేసే కాలం పోయింది. నెట్ రిజల్ట్గా ఏం ఇవ్వగలుగుతాం అనేది మాత్రం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఆ విధంగా రైతాంగాన్ని ఆ స్థాయికి పడేసాం. అంత విలువైనటువంటి రైతాంగాన్ని, వెన్నుముకైన రైతాంగాన్ని కింద స్థాయి ఉద్యోగ స్థాయికి కూడా తీసుకెళ్లిన పరిస్థితి కూడా గుర్తు చేస్తూ మౌలికమైన మార్పులు తేవడం కోసం ఈ మారిన ప్రభుత్వాలు కృషి చేస్తాయని, వాళ్ళు ఇచ్చిన ప్రామిసులను నిలుపుకోవాలని కోరుకుంటున్నాను. పూర్ణచంద్రరావు గారు, యూరియా రాయితీ నేరుగా రైతులకే దక్కాలని, అలాగే ఎరువులకు సంబంధించిన పాత బకాయిలు 50,000 కోట్లు వెంటనే చెల్లించాలని వ్యవసాయ రంగ ప్రతినిధులు ఆర్థిక మంత్రి ప్రతిపాదనలు ఉంచారు. మరి మొత్తంగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, రైతులకు పరిపూర్ణంగా భరోసాని కల్పించడానికి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు ఉండాలి? సరే, పాత బకాయిలు ఇవ్వటం అనేది అది ఇండస్ట్రీ వాళ్ళే చూసుకుంటారు. రైతులు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే అది పబ్లిక్ రంగ పరిశ్రమలు ఉన్నాయి, ప్రైవేట్ రంగ పరిశ్రమలు ఉన్నాయి యూరియా తయారు చేసేవి. వాళ్ళకి బకాయిలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, క్యారీ ఫార్వర్డ్ అవుతుంటాయి, దానికి అలొకేట్ చేస్తారు. దాని గురించి అయితే ఇక కొత్తగా ఇప్పుడు కొనే యూరియాకి నేరుగా రైతుకి ఇవ్వమంటే దానికంటే ఇప్పుడు ఏంటంటే కొన్నప్పుడు బెనిఫిట్ వస్తుంది, రాయితీ బెనిఫిట్ ఇప్పుడు కొన్నప్పుడే వస్తుంది. ఒక 250 రూపాయలు పెట్టి బస్తా కొన్నప్పుడు దాని మీద 400-500 ఎంత అదనంగా సబ్సిడీ అనేది రైతుకు వచ్చినట్టు. అంటే ఇది ఎవరికి వెళ్తుంది? ముందు పారిశ్రామికవేత్తలకు వెళ్తుంది, కంపెనీల వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు వెళ్ళటం వలన వాళ్ళు ఈ రేటుకి సప్లై చేస్తారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేరుగా రైతుకే ఇవ్వాలంటే వాళ్ళకున్న భూమిని బట్టి ఇంత ఒక్కొక్కళ్ళకి ఇంత ఒక్కొక్కళ్ళకి ఒక ఎకరానికి 2 బస్తాలు అలా ఒక స్టాండర్డ్స్ని పెట్టుకొని దాని ప్రకారం ఒక కూపన్ లాంటివి ఇవ్వటము రైతుకి. ఆ తర్వాత వాళ్ళు వాటిని తీసుకెళ్ళి ఇప్పుడు అసలు మార్కెట్ రేటు కొనుక్కొని ఆ కూపన్ రెడీమ్ చేసుకోవటం, అట్లా చేసుకోవాల్సిన పరిస్థితి. అలా కాకుండా ప్రతి రైతుకి నేరుగా అందజేయాలంటే కష్టం. కూపన్ సిస్టమ్ అయితే కొంతవరకు సబ్సిడీ కూపన్స్ ఇస్తే అది కొంతవరకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే స్వామినాథన్ కమిటీ దాని గురించే మేజర్. ఇది బీజేపీలు చెప్పింది, తర్వాత మోడీ గారు అన్ని ఎన్నికల సభల్లో చెప్పారు, వీటిని మేము అమలుపరుస్తూ ఉన్నారు. యూపీఏ టైంలో అది వేశారు కమిషన్, దాన్ని ఆమోదించారు, కానీ అమలు జరపలేదు. వాళ్ళు అమలు జరపలేదు కాబట్టి మేము అమలు జరుపుతామని వీళ్ళు వచ్చారు, కానీ వీళ్ళు చేయట్లేదు. ఇప్పుడు ఇటీవలే ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశాలు జరిగినాయి. ఆ సమావేశాలు ఏ ఒప్పందం జరగలేదు, భేదాలతో విడిపోయింది. అయితే ఇప్పుడు ఏంటంటే మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రపంచ మార్కెట్లో ఏ రేట్లు ఉన్నాయో ఆ రేట్లు కానీ అంతకన్నా కొంచెం తక్కువ కానీ దేశంలో ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తుంది. అలా కాకుండా మనం ఒక 20%, 15%, 20% మనం దాని మీద దిగుమతి సుంకాలు వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒక ప్రపంచ మార్కెట్లో ఉన్న దానికి ఒక 10%, 15% అదనంగా ధరల్ని ఇక్కడ వచ్చేటట్టుగా
ఈ కనీస మద్దతు ధరలు కానీ అసలు ఇన్ జనరల్ ఈ ధరలు అనేవి ఈ ప్రపంచ మార్కెట్ ధరల మీద ఒక 10% అదనంగా ఉండేటట్టుగా చేస్తే రైతాంగానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అనేది ఉంది, కొంత 7% వరకు వాళ్ళు ఇస్తున్నారు. అలాగే టైమ్లీ రీపేమెంట్ చేస్తే ఇంకో కొంత అదనంగా కూడా ఇస్తున్నారు. అంటే ఇప్పుడు 4% అనుకోండి. దాన్ని కొంత ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు కేంద్రం ఏం చెప్తారంటే ఒక కనీస మద్దతు ధరలు నిర్ణయించడం, వాటిని సేకరించడం, వాటిని అమలు జరపడమే కేంద్రం యొక్క ఎక్కువ మేజర్ రెస్పాన్సిబిలిటీ. అది పోతే ఏంటంటే మిగతాదంతా రాష్ట్రాల బాధ్యత, వ్యవసాయం అనేది రాష్ట్రాల బాధ్యత, వాళ్ళు చూసుకోవాలి, మేము చేయగలిగింది ఏంటి అన్నట్టుగా మాట్లాడతారు. కేవలం రుణాల విషయంలోనే వాళ్ళు ఈ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ లాంటిది అట్లాంటిది ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రుణాలని పెంచి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటే ఈ వడ్డీ రాయితీని పెంచే అవకాశం ఉంది. కాబట్టి అది చేయమని అడిగారు. అది చేస్తే కొంత బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రుణమాఫీకి నిర్ణయం తీసుకున్నప్పుడు కేంద్రం కనుక వాళ్ళకి రుణాలు ఇచ్చి రాష్ట్రాలకి ఒకేసారి రుణమాఫీ అయ్యేటట్టుగా చేస్తే ఇప్పుడు రైతులకి మళ్ళీ కొత్త రుణం తీసుకునే అవకాశం ఉండి ఈ 5 ఏళ్లలో రాష్ట్రానికి వచ్చేటటువంటి నిధులు ఉంటాయి, వాటిల్లో 5 కంతుల కింద వాళ్ళు తీసుకుంటే అది బాగుంటుంది. విజయ్ కుమార్ గారు, సాగు సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ వ్యవసాయ రంగంలో పెట్టుబడులు ఇతోధికంగా పెరగాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. మరి వ్యవసాయ రంగంలో ఏ స్థాయిలో పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉంది? కేంద్రం ఒక 25,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కేటాయిస్తుంది. 29 స్టేట్స్ కలిపి రామారమి 80 to 90,000 కోట్లు, అంటే 1,10,000 కోట్ల రూపాయలు మనం దేశం మొత్తం మీద రాష్ట్రాలు కేంద్రం కలిపి 1,00,000 కోట్ల రూపాయలు వరకు కేటాయిస్తున్నాం. జీడిపికి వ్యవసాయం ఇచ్చేది దేశం మొత్తం మీద చూస్తే ఈరోజు అంటే దాన్ని తగ్గుతూ వస్తుంది. ఈరోజు 14%, అంటే ఆ జీడిపి నిష్పత్తి ప్రకారం 14% లెక్కను చూస్తే 7 నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయాన్ని కేటాయించాలి, జీడిపి ప్రకారం కేటాయించాలి అంటే. కానీ మనం కనీసం 1,00,000 కోట్లు ఇస్తాం అన్నీ కలిపి. దీంట్లోనే ప్లాను, నాన్ ప్లాను, అంటే దాని జీతాలు, బత్యాలు అన్నీ కలిపి దీంట్లోనే వ్యవసాయానికి ఏ విధమైన పరిశోధన జరపాలి, దాంట్లో అన్నీ కలిపి ఉన్నాయి. సో ఇన్ని కలిపి ఉన్న దీనికి ఇంత తక్కువ కేటాయింపులు మనం ఇస్తూ దాని నుంచి అద్భుతాలు వస్తాయని ఆశించడం ఎంత అసంబద్ధం. అన్ని గవర్నమెంట్లకి ఇవన్నీ తెలియదని తెలుసు. మోడీ గారు నేను సమూలమైన మార్పులు తెస్తాను అని వచ్చినప్పుడు ఖచ్చితంగా మౌలికంగా మనం అసలు ఎంత కేటాయిస్తున్నాము, దీనికి ఇంత డబ్బు ఇస్తున్నప్పుడు దీనికి మనం కేటాయిస్తున్నామా, దీన్ని ఇంకో దీన్ని కంపేర్ చేస్తే 30% ఇస్తున్న ఇండస్ట్రీకి మనం 6 లక్షల కోట్ల రూపాయలు, 5.68 లక్షల కోట్ల రూపాయలు కన్సెషన్లు ఇచ్చాం. కేవలం కన్సెషన్ గురించి చెప్తున్నాను. మాకు కనీసం 7 లక్షల కోట్ల రూపాయలు మీరు దాన్ని కేటాయింపు చేయాలి. సో 1,00,000 కోట్ల కేటాయింపులు వ్యవసాయం చేస్తున్నారు, 6 లక్షల కోట్ల కన్సెషన్లు మీరు దాన్ని ఏమంటారు ఇండస్ట్రీకి ఇస్తున్నారు. సో ఈ సాపత్యం చూస్తే 14% కాదు, రేపు మరోసారికి మీరు అది సింగిల్ డిజిట్కి వచ్చినా కూడా ఆశ్చర్యపడిన అవసరం. ఎందుకంటే మీరు వ్యవసాయాన్ని ఒక జీవనోపాధిగా గుర్తించడం గవర్నమెంట్ మానేసాయి. ఎప్పుడైతే దాని జీవనోపాధిగా గుర్తించడం మానేస్తున్నాయో, ఎంతసేపటి సర్వీస్ సెక్టర్ డెవలప్ చేద్దాం అనిపోతున్నాయో దాని కేటాయింపులు తగ్గించేస్తున్నాం. ఒక్క విషయం చూడండి, ఇప్పుడు ఈ బీజేపీ గవర్నమెంట్కి స్టాక్ మార్కెట్ గురించి బాగా తెలుసు. మీరు ఒక్కసారి స్టాక్ మార్కెట్లో పోతే అన్ని ఇండెక్స్లు ఉంటాయి, కానీ వ్యవసాయ ఇండెక్స్లు ఉండవు. బ్యాంకింగ్ ఇండెక్స్ ఉంటుంది, ఇండస్ట్రీ ఇండెక్స్, అన్ని రకాల ఇండెక్స్లు ఉంటాయి, కానీ వ్యవసాయాన్ని మనం ఒక పరిశ్రమగా గుర్తించడం లేదు, మనం ఒక ఎంటిటీగానే గుర్తించలేదు. సో భారతదేశ స్టాక్ మార్కెట్లో వ్యవసాయ ఇండెక్స్ లేనే లేదు. సో గవర్నమెంటే ఒక ఇండెక్స్గా దాన్ని గుర్తించలేనప్పుడు, అంటే ఒక సూచికగా దాన్ని గుర్తించలేనప్పుడు స్టాక్ మార్కెట్ ఎవరూ గుర్తించడం లేదు. neither the government nor the industry. దీని ఎవరు ఒక ఎంటిటీగా, ఒక ఉపాధి కల్పించే ఒక ఇష్యూగా దీన్ని గుర్తించినప్పుడు దీని కేటాయింపులు ఆటోమేటిక్గా రాయారు. చెంగలరెడ్డి గారు, రైతుల కుటుంబాలకు కనీస ఆదాయ భద్రత చేకూర్చాలని, దీనికి చట్టభద్రత చేకూర్చాల్సిన అవసరం ఉందని చెప్పి 11 జాతీయ రైతు సంఘాలు ఇటీవల ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశాయి. మరి ఈ విషయానికి సంబంధించి బడ్జెట్లో ఎలాంటి కీలకమైన కేటాయింపులు జరగాలి, బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి దృష్టిని కేంద్రీకరించాలి? వ్యవసాయానికి సంబంధించి ఒక కీలకమైన సమస్య ఉంది. వ్యవసాయము రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం గత 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు చెప్పి బాధ్యత నుంచి తప్పించుకున్నారు. నిజంగా వ్యవసాయ సంక్షోభానికి కారణం కేంద్ర ప్రభుత్వం. ఎలా అంటే మీరు చూస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఎగుమతులు పెంచాలన్నా వాళ్ళ పర్మిషన్ కావాలి, దిగుమతులు కావాలంటే పర్మిషన్ కావాలా, నీకు పెట్టుబడులు కావాలంటే వాళ్ళ పర్మిషన్ కావాలా, సుంకాలు కావాలంటే వాళ్ళే వేస్తారు. మొత్తము బ్యాంకులు, దాని మీద వడ్డీ,
తర్వాత ఈ రిస్క్ మిటిగేషన్ అంటే ఇన్సూరెన్స్, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. కాటన్ కార్పొరేషన్, ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. మరి ఇక్కడ వచ్చిన తిరకాసల్లో ఏమొస్తుందంటే కేంద్ర ప్రభుత్వం 1990 నుంచి ఏదో గొప్ప సాధించినామని ప్రధానమంత్రులు చెప్పుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఈ రైతుల దౌర్భాగ్య స్థితికి కేవలం కేంద్ర ప్రభుత్వాలు సిస్టమేటిక్గా ఫెయిల్ అయినాయి. ఇక్కడ వచ్చిన ఇబ్బంది అలా ఏంటంటే రోడ్ల కోసం 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు కేటాయిస్తారు, రైల్వేలకు 1,00,000 కోట్లు కేటాయిస్తారే, నీటిపారుదలకి ఎందుకు 2-3 లక్షల కోట్లు ఇవ్వరు? పెట్టుబడులు ఎక్కడెక్కడ పెట్టుబడులు కావాలో మేము చెప్తా చూడండి. ఫస్ట్ మాకు ఇరిగేషన్ కావాలి, పీపీపీ మోడల్ ఇవ్వండి, లేదు విదేశాల నుంచి తెచ్చి ఇరిగేషన్ చేపట్టే బాధ్యత మీరు టేకప్ చేసండి. రెండోది పరిశోధన. ఈరోజు మీకు 100 రకాల కార్లు వచ్చున్నాయి, 1000 రకాల టీవీలు వచ్చున్నాయి. మరి వ్యవసాయంలో విత్తనాలు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, మెషిన్స్ కావచ్చు, ఎందుకు రాలేదు? నేననేది ఏంటంటే ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలో ఎక్కడున్నా అది ఇవ్వండి, లేదా ఎవరైనా పెట్టుబడులకు ఆహ్వానించండి. మూడోది ఫుడ్ ప్రాసెసింగ్లో మీరు చూస్తే పొద్దున్నే లేస్తే మీ కోల్డ్ స్టోరేజ్లు ప్రోత్సాహం చేసినారు. ఏంది వీళ్ళు చేసి వచ్చింది? 4-5% కూడా వాల్యూ అడిషన్ లేదు. ఎగుమతుల గురించి ఏమన్నా దీర్ఘకాలిక ప్రణాళిక చేయాలి. వెంటనే చేయగలిగినేటివి కొన్ని, అంటే కనీసం ఒక 2 నెలల్లో నిర్ణయాలు తీసుకోగలిగినవి చాలా ఉన్నాయి. మేము చేసిన సూచనలో ఒక ముఖ్యమైనది ఏంటంటే మీరు ఏపీ మార్కెట్ రిఫార్మ్స్ అనేది 15 సంవత్సరాల నుంచి మీరు గొడవ చేస్తున్నారు. ఆర్డినెన్స్ ఇష్యూ చేయండి. ఏం పెద్ద దీని గురించి వీళ్ళు చర్చ చేయాలన్నా? జిఎస్టీని గురించి వీళ్ళు దీన్నంతా తమాషా చేసుకుంటున్నారు పార్లమెంట్లో. ఎందుకు ఒక ఆర్డినెన్స్ మీరు ఇష్యూ చేయరు? రెండోది మాకు ఈ భూముల విషయంలో కూడా ఈరోజు దేశంలో కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది కాదు ప్రశ్న. భూమి ఉంది, చెయ్యాలా? ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి కాంట్రాక్ట్ సిస్టంలో సరిగా లేదు. మీరు ఒక 10 సంవత్సరాల వరకు ఒక రైతు ఇంకో రైతు మీద నమ్మకం మేము ఇచ్చి పుచ్చుకోవాలనుకుంటే ఒక లీగల్గా కొంత మార్పు తేవాలి. దానికి ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేయండి అనేది ఇటువంటి కోరికలన్నీ మేము వాళ్ళకి ఇచ్చుండాము. వెంకటేశ్వర గారు, పంటల బీమా పరిధిని విస్తరించాలనేది రైతులకు సంబంధించిన అతి ముఖ్యమైన, అతి కీలకమైన అంశం. మరి పంటల బీమా విధానం ఏ విధంగా ఉంటే రైతులకు అన్ని విధాల ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది? అదేదో గవర్నమెంట్ అప్పనంగా వీళ్ళకి ఏదో ఇస్తుంది అనేటువంటి ఇంప్రెషన్ ఒకటి ఇస్తూ ఉన్నారు. ఇక్కడ లోపభూయిష్టమైనటువంటి ఇన్సూరెన్సు, లేకపోతే ఇమ్మెచ్యూర్డ్గా ఏదో రైతాంగానికి కూడా మేము ఒక ఇన్సూరెన్స్ పెట్టామనే తృప్తి కోసం నడిచేటువంటి స్కీమ్ తప్ప దానివల్ల యాక్చువల్గా లబ్ధి పొందే పరిస్థితి లేదండి. ఒకవేళ ఆ ప్రాంతంలో లేదా జిల్లాలు ఉండేది, ఒక ప్రాంతంలో అసలు కొంత ప్రాంతమే ఉండేది, జిల్లాలు అయింది, మండలాలు అయింది, ఏదో గ్రామం అన్నారు. ఇవన్నీ కూడా ఇంకా ఇనీషియల్గా ఇన్వెంటరీ స్టేజ్లో ఉన్నాయి తప్ప స్పష్టమైన ఇన్సూరెన్స్ విధానం లేదు. ఇప్పుడు నిజంగానే క్రాప్ ఫెయిల్యూర్ అయితే ఆ రైతాంగానికి వచ్చేది డైరెక్ట్గా ఉండదండి. అసలు ఇన్సూరెన్స్ కూడా జనాలు మర్చిపోయి గవర్నమెంట్ ఏదైనా 100 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తుందా అని ఎత్తుకునే పరిస్థితిలో ఉన్నాం. రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీకి ఇన్సూరెన్స్ కూడా తేడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఏదో కట్ చేసుకుంటా ఉన్నారు, ఆ పర్సంటేజ్ సరిగ్గా తెలియదు, కట్ చేసుకునేది ఏంటో తెలియదు. ఆ విధంగా కాకుండా ఖచ్చితంగా ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, లేదా మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్, ఇండస్ట్రీస్ ఇన్సూరెన్స్ వీడేదో ఫ్రీగా ఇచ్చేది కూడా కాదు, ఖచ్చితంగా కట్టించుకోవాలి. కట్టించుకునేటప్పుడు ఇప్పటికే ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోయినాయి కాబట్టి గవర్నమెంటే ఇందాక చెప్పినట్టు సబ్సిడీలు అక్కడ ఇక్కడ ఇచ్చేది కాదు. ఏ రైతాంగం అయితే ఇన్సూరెన్స్ కడతాడో ఆ కట్టే లంసంలో గవర్నమెంట్ కట్టాలి. ఇప్పుడు ఎట్లయితే ఎంప్లాయీస్కి ఇచ్చే దాంట్లో ఉన్నాయో రేషియో ఉంటుంది, ప్రావిడెంట్ ఫండ్లో కానీ ఇన్సూరెన్స్లో కట్టేది. అట్లానే మేజర్ జంక్ గవర్నమెంట్ కట్టాలి, రైతాంగం దగ్గర కొద్దిగా కట్టించుకోవాలి. క్రాప్ వచ్చినప్పుడు పోయిన రైతాంగానికి ఇచ్చే విధానం ఉండాలి. ఇవాళ పాత రోజులు కూడా కాదు, సెటిలైట్స్ వచ్చినాయి, తర్వాత మెజర్మెంట్ చేసుకోవడానికి రెయిన్ గేజ్కి అన్నీ కూడా చాలా సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ అయిన సందర్భంలో ప్రభుత్వాలు తప్పించుకోకుండా ఇప్పటికైనా కూడా పక్కా ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చి రైతాంగాన్ని కాపాడాల్సిన అవసరం. పూర్ణచంద్ర గారు, సాగు లాభసాటిగా కొనసాగాలంటే ఎటువంటి సాగు విధానాలు, అలాగే కొత్త వంగడాలు, అలాగే నాణ్యమైన విత్తనాల రూపకల్పన విషయంలో విశేషమైన పరిశోధన జరగాలి. మరి వ్యవసాయ రంగంలో పరిశోధన కొనసాగడానికి, అలాగే ఆధునిక శాస్త్ర సాంకేతిక పరంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఎలాంటి కృషి జరగాల్సిన అవసరం ఉంది? ఈ విషయంలో బడ్జెట్లో ఎలాంటి కీలకమైన కేటాయింపులు జరగాలి? మొత్తం దేశంలో జాతీయ ఉత్పత్తిలో 2% శాస్త్ర సాంకేతిక పరిశోధనల మీద ఖర్చు పెట్టాలని, అలాగే వ్యవసాయ రంగంలో జోడించే విలువలో కనీసం 1% ఈ వ్యవసాయ రంగ పరిశోధనల మీద ఖర్చు పెట్టాలని. ఇప్పుడు ఉన్న వాస్తవం ఏంటంటే వ్యవసాయ రంగం జోడించేటటువంటి విలువలో 0.5% మాత్రం, అంటే 100 రూపాయలు వ్యవసాయ రంగం నుంచి ఆదాయం సమకూరుతుంటే ₹1 మాత్రం ఇప్పుడు పరిశోధన రంగం మీద ఖర్చు పెడుతున్నారు.
దీన్ని ₹1 స్థాయికి తీసుకెళ్తామని చెప్పి 10-12 ఏళ్ల నుంచి చెప్తున్నారు. కానీ అది జరగట్లేదు. ఎప్పుడు ప్రతిసారి సైన్స్ కాంగ్రెస్లో ప్రధానమంత్రి గారు చెప్తారు, అన్నీ జరుగుతాయి. కానీ ఈ బడ్జెట్ కేటాయింపుల దగ్గరికి వచ్చేటప్పటికి అప్పుడు కనపడదు. కనీసం 1% ఇదేం 1% స్థాయికి తీసుకెళ్ళాలి. అంటే కేవలం నిధులు పెంచంగానే పరిశోధన అంతా ఇదైపోతుందని కాదు, ఇంకా చాలా రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. విస్తరణ అధికారులు తమకు అందుబాటులో ఉండలేదని, తమకు సూచనలు అందట్లేదని, ఇందులో చాలా ఖాళీలు ఉండటం వలన, ఖాళీలను భర్తీ చేయకపోవడం వలన వాళ్ళు సర్వీస్ చేయగలిగే పొజిషన్లో లేరని చెప్తున్నారు. సో దీని విషయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే గత 2 ఏళ్లుగా ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ అని చెప్తూ వచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, భూసార పరీక్షలకి. వాటికి కూడా అది జరగట్లేదు, టార్గెట్స్ రీచ్ అవ్వట్లేదు. వీటిల్లో సిబ్బంది కొరత ఉంది, పరిశోధనాలయాలు అంటే సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ కొరత, లేకపోతే నిపుణుల కొరత, లేకపోతే పరికరాలు, తర్వాత రసాయనాలు ఒకటి కొరత అంటూ ఉంది. అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో మళ్ళీ ఇట్లాంటి పథకాలు, ఈ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కానీ, యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ స్కీమ్ కానీ, ఇట్లాంటి వాటికి కేంద్రం వాటా పెంచాల్సిన అవసరం ఉంది. విజయ్ కుమార్ గారు, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని ప్రభుత్వమే ప్రకటించింది. మరి ఈ పరిస్థితుల్లో రాబోయే కేంద్ర వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఎలాంటి కీలకమైన ప్రాధాన్యం దక్కే అవకాశం ఉందని మనం భావించవచ్చు? ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ చేయకపోతే, అది బీజేపీ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ పక్కన పెడితే ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ చేయకపోతే ఈ సమస్యలు ఎప్పటికీ సాల్వ్ అవ్వవు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఖచ్చితంగా విధానపరంగా వాళ్ళు చేయగలిగింది చాలా ఉంది. స్వామినాథన్ ఏం చెప్పారు, 50% ఎక్స్ట్రా ఇవ్వండి అన్నారు. యూపీఏ కమిటీ వేసిన యూపీఏ కాదండి, ఎన్డీఏ పంచుకోవట్లేదు. 50 వద్దు, కనీసం 5% ఇవ్వండి స్టార్టింగ్లో, లేదంటే 7% ఇవ్వండి, తర్వాత మీకు డబ్బులు ఇస్తే ఇవ్వండి. అంటే కనీసం మనం దాన్ని అదేదో తాకకూడదు అన్నట్టుగా దూరం పెట్టేశారు ప్రభుత్వాలు. దాని మీద ఒకసారి పట్టించుకోమండి. వ్యవసాయాన్ని రాష్ట్రాల సబ్జెక్టు అన్నారు. ఇప్పుడు దాకా చంద్రబాబు గారు చెప్పిన రాష్ట్రాల పరిధిలో ఏమీ లేదు, ఒక ఎక్స్టెన్షను ఎలక్ట్రిసిటీ తప్ప అని. సో రాష్ట్రాల బాధ అంటే ఒకవేళ దీన్ని ఉమ్మడి సబ్జెక్ట్ చేస్తే ఆ 3 ఇది కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం, ఏముండదని రాష్ట్రాల బాధ. సో దీన్ని ఉమ్మడి జాబితాలోకి తెచ్చి కనీసం ఇప్పటికన్నా రోల్ డిఫరెన్షియేషన్ చేసుకోవాల్సిన అవసరం, నేను మార్పు తెస్తాను అని చెప్పిన మోడీ గారికి ఉందనుకుంటాను. ఇంకోటి, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి. ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీ పెట్టి మనం అన్ని రాష్ట్రాల్లో రోడ్ చేస్తున్నప్పుడు, నేను అవుట్ ఆఫ్ ది బాక్స్గా ఐఎమ్ ఆస్కింగ్, నేషనల్ వాటర్ అథారిటీ దేనికి పెట్టకూడదు, దాని ద్వారా బాండ్స్ని రిలీజ్ చేయకూడదు. అంటే మనం ఎప్పుడు ఒక మూసలో పోయేట్టు అట్లే పోవాలా, పక్కకు వచ్చి ఎందుకో ఆలోచించకూడదు. నాకు మా రాయలసీమ జిల్లాలో నాకు నీళ్ళు ఇస్తే నేను డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నాకు ఫ్రీగా వాటర్ వద్దు, మీరు కానీ ప్రాజెక్టులకు ఇచ్చి దానికి ఇవ్వండి, నేను ఇస్తాను డబ్బు. కానీ ఎందుకు మనం ఏ గవర్నమెంట్ ఎందుకు మాట్లాడలేదు? ఇంకోటి ఏంటంటే మార్కెటింగ్. ఈ మార్కెటింగ్లో దాని గురించి చెప్తే ఇంకా అసలు మార్కెటర్లు ఏదో దాన్ని ఎన్సీడెక్స్తో కొద్దిగా చూతమంతంగా చేస్తున్నారు, కానీ దానికి సమూలమైన మార్పులు తేవాలి. ఎక్స్పోర్ట్ గ్యారంటీ, నేను పండించిన దానికి నాకు ఎక్స్పోర్ట్ వస్తున్నా. యూపీఏ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఒక్క ముక్క రైస్ కూడా ఎక్స్పోర్ట్ చేయలేదు. దేనికంటే సోనియా గాంధీ గారికి ఫుడ్ సెక్యూరిటీ బిల్ కావాలి. ఫుడ్ ఎఫ్సీఐ గోడౌన్స్ని పొల్లిపోయి గోడౌన్ లేకపోతున్నా కూడా మనం ఎక్స్పోర్ట్ చేయట్లేదు. సో ఎక్స్పోర్ట్ గ్యారంటీ మీరు ఎందుకు పంట రాకముందే రైతుకు చెప్పరు? గవర్నమెంట్ ఇచ్చే రుణాలని కనీసం 15 lakh crores పెంచితే 50% ఉన్న రైతాంగాన్ని మీరు ఆర్గనైజ్డ్ బ్యాంకింగ్ పరిధిలో తేకపోతే ప్రస్తుతం ఉండే 27%. సో ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. సో ఇవన్నీ చేయగలిగితే అరవింద్ జైట్లీ గారికి ఇవన్నీ కొత్తవేం కాదు. ఆయన కొత్తగా కూడా ఆలోచించడం అవసరం లేదు. స్వామినాథన్ కమిటీ ఉంది, హుడా కమిటీ ఉంది, అర్జున్ సేన్ గుప్తా కమిటీ ఉంది, వైద్యనాథన్ కమిటీ ఉంది, కొన్ని వందల కమిటీ ఉన్నాయి. సో ఇవన్నీ కమిటీలో ఒక్కొక్క పేజ్ తీసుకున్నా కూడా అరవింద్ జైట్లీ కెన్ డూ సో మచ్. నేడు వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆత్మహత్యలు, ప్రకృతి వైపరీత్యాలు, రైతులకు కనీస మద్దతు ధర దక్కకపోవటం, దళారీ వ్యవస్థ అన్నీ కలిసి అన్నదాత జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సేద్యాన్ని ఆదుకునే దిశగా బడ్జెట్లో కేటాయింపులు ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.